ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన చెన్నై కోల్కతా హైవే నేషనల్ హైవే 16 ని విశాఖపట్నం రాయపూర్ హైవే నేషనల్ హైవే 130 ని కనెక్ట్ చేస్తున్న ఇంటర్చేంజ్ వర్క్స్ సబ్వరంలో జరుగుతున్నాయి. ఈ వర్క్స్ ని చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేసోని ఉంటారు. పదండి బ్లాగ్లో వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలోని ఎగ్జాక్ట్గా మన సబ్బవరం దగ్గర ఈ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే యొక్క ఇంటర్చేంజ్ స్టార్టింగ్ పాయింట్ అటు నుంచి మనం వస్తే ఇది ఎగ్జిట్ పాయింట్ అవుతుంది. అంటే మనకి లాస్ట్ ఎగ్జిట్ ఇదే అనమాట. ఈ ఎగ్జిట్ పాయింట్ దగ్గరకు వస్తాం. అదే మనకి ఇటువైపు నుంచి అయితే ఇదే స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో ఈ ఎగ్జిట్ పాయింట్ని మనమైతే ఈ వీడియోలో కంప్లీట్గా వర్క్ స్టాటస్ని తెలుసుకోబోతున్నాం. అండ్ అలాగే ఇక్కడ ఇంకా ఎలాంటి వర్క్ పెండింగ్ ఉంది, ఏం వర్క్ జరుగుతుందో తెలుసుకోబోతున్నాం. మీకైతే నేను November 3rd ఇక్కడ వర్క్ స్టాటస్ అయితే చూపించాను. ఈరోజు వీడియోలో మళ్ళీ మనమైతే కంప్లీట్గా అండ్ డీటెయిల్డ్గా ఈ వ్యూ మొత్తం చూడబోతున్నాం అనమాట. చాలా బ్యూటిఫుల్ విజువల్స్ అయితే వచ్చాయి. ఆ విజువల్స్ అనే మనం అయితే ఇప్పుడు చూడబోతున్నాం. విజువల్స్ చూసే ముందు మనం మ్యాప్ వ్యూ చూద్దాం. మ్యాప్ వ్యూ చూసి ఇంటర్చేంజ్ అర్థం చేసుకుని తర్వాత డైరెక్ట్గా విజువల్స్ చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. చలో. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన విశాఖపట్నం రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే. మన విశాఖపట్నంలో సబ్వరం దగ్గర స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా రాయపూర్లో అబన్పూర్ దగ్గర ఈ హైవే అయితే ఎండ్ అవుతుంది. మొత్తం 464 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ హైవేలో మీకైతే నేను ఆల్మోస్ట్ మన ఆంధ్రాలో కంప్లీట్ వర్క్ని చూపించాను, ఎక్కడ వర్క్ పెండింగ్ ఉంది, అలాగే ఈ హైవేలో ఎంతవరకు వర్క్ అయింది అనేది చాలా విషయాల మీద షేర్ చేసుకున్నాను. ఈరోజు వీడియోలో మీకు నేనేం చూపించబోతున్నాను అంటే, ఈ హైవేలో సబ్బవరం దగ్గర ఇంటర్చేంజ్ వర్క్ అవుతుంది కదా, ఇంటర్చేంజ్ వర్క్ని November 3rd చూపించాను. మళ్ళీ ఈరోజు ఇక్కడ ఎంతవరకు వర్క్ జరిగిందనేది మీకు డీటెయిల్డ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ ఇంటర్చేంజ్ అయితే సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ వస్తుంది. మన నేషనల్ హైవే 16లోని ఇదొక మెయిన్ ఇంపార్టెంట్ ఇంటర్చేంజ్గా మారబోతుంది. ఎందుకంటే మన ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా మనకి ఈ సబ్వరం రింగ్ నుంచి వచ్చి డైరెక్ట్గా మళ్ళీ సబ్వరంలోని ఇంకో ఇంటర్చేంజ్ ద్వారా మన పోర్ట్కి అయితే వెళ్తాయి. సో అందుకే ఈ హైవేలో ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్చేంజ్ అవుతుంది. సో ఇంటర్చేంజ్ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఈ బ్లాక్ కలర్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి సర్వీస్ రోడ్స్. అండ్ అలానే ఇటువైపు కూడా బ్లాక్ కలర్ రోడ్ ఉంది కదా, ఇది కూడా సర్వీస్ రోడ్డు. అండ్ అలాగే ఈ రెడ్ కలర్ లైన్ వచ్చేసి ఈ హైవేలో ఎంటర్ అవ్వడానికి, అండ్ ఇలా ఈ హైవేలో ఎంటర్ అవ్వడానికి ఈ రెడ్ కలర్ లైను. అండ్ ఎల్లో కలర్ లైన్స్ వచ్చేసి ఇటు నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా మనకి ఈ హైవేలో అంటే నేషనల్ హైవే 16లో ఎంటర్ అవ్వడానికి. రాయపూర్ నుంచి వెహికల్స్ అన్నీ కూడా ఈ ఎల్లో కలర్ లైన్ ద్వారా ఈ హైవేలో ఎంటర్ అవుతాయి. సో ఈ ఇంటర్చేంజ్ని ఇంకా డీటెయిల్డ్గా మనం విజువల్స్ చూస్తూ తెలుసుకుందాం. మరి విజువల్స్ చూడడానికి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే బోర్డులో చాలా క్లియర్ కనిపించింది అండ్ మ్యాప్లో చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనమైతే ఎగ్జాక్ట్గా విజువల్స్ చూస్తాం అనమాట. మ్యాప్లో ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది ఇంటర్చేంజ్ చూపించాను. ప్రస్తుతం మనం ఈ ఇంటర్చేంజ్ ద్వారా ఎలా టర్న్ అవుతామో చాలా క్లియర్ చూపించాను. సో ఇప్పుడు మనమైతే చాలా బ్యూటిఫుల్గా ఇంటర్చేంజ్ వర్క్స్ని చూడబోతున్నాం. మరి విజువల్స్ చూడడానికి వెళ్దామా? చలో. ప్రస్తుతం మనం అయితే మన సబ్బవరం ఇంటర్చేంజ్ దగ్గర ఉన్నాం. మన రాయపూర్ హైవే స్టార్ట్ అవుతుంది కదా, ఆ ప్లేస్లోనే ఇది అండర్ పాస్ అనమాట. ఇక్కడ మనకి ఏవైతే అనకబుల్ నుంచి వెహికల్స్ వస్తాయో వీటికి సపరేట్గా అండర్ పాస్ అయితే వచ్చింది. ఈ అండర్ పాస్ నుంచి వెహికల్స్ అన్ని కూడా ప్రస్తుతం వెళ్తున్నాయి. అక్కడ మనం క్లియర్ చూసుకోవచ్చు, ఆనందపురం పెందుర్తి వే బోర్డ్ అయితే ఉంది. ఆ బోర్డు కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు. సో ఇప్పుడు మనం టాప్ వ్యూ నుంచి ఈ ఇంటర్చేంజ్ని అబ్జర్వ్ చేద్దాం, ఎలా ఇంటర్చేంజ్ ఉండబోతుంది అండ్ అలాగే ఇంటర్చేంజ్ నుంచి ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది. అది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, మీకైతే ఇంటర్చేంజ్ మనకి ఆల్మోస్ట్ ఒక స్ట్రక్చర్ అయితే వచ్చింది, ఇలా ఉండబోతుంది అనేది. మధ్యలో మనకి ఈ ర్యాంప్ వర్క్స్ ఫినిష్ అవ్వాలి. ఆ ర్యాంప్ వర్క్స్ ఫినిష్ అయ్యాయంటే ఇంటర్చేంజ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మధ్యలో ఆల్రెడీ ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ ఇంటర్చేంజ్లో మనం చూస్తున్నట్లయితే మీకు నన్ను క్లియర్గా చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మనకి ఎల్లో కలర్ లైన్స్ కనబడుతున్నాయి కదా, అవి రాయపూర్ హైవే నుంచి ఎగ్జిట్ అవ్వడానికి. రెడ్ కలర్ లైన్స్ ఉన్నాయి కదా, అవి రాయపూర్ హైవేలో ఎంటర్ అవ్వడానికి. అది నేను మీకు డీటెయిల్డ్గా మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా క్లియర్గా అర్థం కావాలని చెప్పేసి మీకైతే జస్ట్ మీకు కలర్స్ వేసి ఈ ఇంటర్చేంజ్ కూడా చూపించాను. ఎలా ఉందో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా ఇంటర్చేంజ్ అయితే కనిపిస్తుంది. అండ్ అలాగే ఇంటర్చేంజ్లో చాలా ఫాస్ట్గా వర్క్ కూడా జరుగుతుంది. అక్కడ మనం చూస్తున్నట్లయితే ఫ్లై యాష్తో ఫిల్ చేస్తున్నారు. ఆ ఫిల్లింగ్ ఎలా జరుగుతుందో కూడా మీకు నేను డీటెయిల్డ్గా చూపిస్తాను. అండ్ ఇంకా మీకు చాలా క్లియర్గా చూస్తున్నట్లయితే నేషనల్ హైవే 16 ఉంది కదా మనకు కనిపిస్తుంది. ఈ నేషనల్ హైవే 16లో ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువగా అనిపించింది కదా.
ఎందుకంటే వెహికల్స్ కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాయి. ఇంకా మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మన సబ్బవరం నుంచి శిలానగర్ పోర్ట్ గ్రాండింగ్ హైవే వరకు కూడా స్టార్ట్ అయిపోయింది. అది కూడా నేను మీకు ఆల్రెడీ ఆ ఇంటర్చేంజ్ ధర ఎలాంటిగా జరుగుతుందో చూపించాను. ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూసేయచ్చు. సో మీరు చూస్తున్నట్లయితే అలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే రాయ్పూర్ వైపు వెళ్తాం. రాయ్పూర్ వైపు వెళ్ళామంటే మనకి మన ఆంధ్రాలోనే 100 కిలోమీటర్లు అంటే ఆల్మోస్ట్ ఆలూరు దాకా వెళ్ళిపోవచ్చు. కానీ మన అరకు రోడ్ ఉంది కదా, అరకు రోడ్ దగ్గర పెండింగ్ వర్క్ అయితే ఉంది. అండ్ అలాగే మధ్యలో కూడా చాలా వరకు పెండింగ్ ఉంది. అది కానీ కంప్లీట్ అయిందంటే మనకి ఈ హైవే మొత్తం మన ఆంధ్రలో కంప్లీట్ అయిపోయినట్టే. ఒరిస్సాలో ఛత్తీస్గఢ్లో పెండింగ్ వర్క్స్ అయితే ఉంటాయి. ఒరిస్సాలో అయితే చాలా బ్యూటిఫుల్ టనల్స్ ఉంటాయి. ఆ టనల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఆ టనల్స్లో జర్నీ చేస్తే చాలా చాలా సూపర్ ఫీల్ వస్తుంది. కానీ ఈ హైవే అనేది ఓన్లీ కార్స్కి, హెవీ వెహికల్స్కి మాత్రమే. ఎందుకంటే బైకర్స్ని ఈ హైవేలోకి అలో చేయట్లేదు. ఈ హైవేనే కాదు, మన ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ఉంది కదా, ఆ హైవేలో కూడా మనకి 2 వీలర్స్కి 3 వీలర్స్కి ఎంట్రీ అయితే లేదు. సో ఇప్పుడు మనమైతే ఇంకా దగ్గరగా ఈ హైవేని, ఈ ఇంటర్చేంజ్ని చూద్దాం. సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఈ మధ్యలో ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయింది. అటువైపు ఇటువైపు ర్యాంప్ వర్క్స్ కంప్లీట్ అవ్వాలి. ఆ వర్కే చాలా వేగంగా జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, లెఫ్ట్కి వెళ్తే శిలానగర్, స్ట్రైట్గా వెళ్తే సబ్బవరం. అండ్ ఇంకా మనం ముందుకు చూస్తున్నట్లయితే ఇక్కడ బోర్డులో మనకి చాలా క్లియర్గా రాజమండ్రి, విజయవాడ, చెన్నై డిస్టెన్స్ సహా బోర్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే పక్కన నేషనల్ హైవే 16 అని కూడా రాసుంది. సో మనకు తెలిసిందే కదా, చెన్నై కోల్కతా నేషనల్ హైవే 16 అని చెప్పేసి. అండ్ ఇక్కడ కూడా మనం చూస్తున్నట్లయితే ఫ్లైయర్స్తో కంప్లీట్గా ఇదంతా కూడా ఫిల్ చేస్తున్నారు. అండ్ ఆ ఫిల్లింగ్ కూడా ఎలా జరుగుతుందో చూసారా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఆ హెవీ ట్రక్ అయితే వస్తుంది. ఆ హెవీ ట్రక్ వచ్చి ఆ ట్రక్లోని కంప్లీట్గా ఆ ఫ్లైయర్స్ని తీసుకొస్తున్నారు. ఫ్లైయర్స్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ దాన్ని అన్కవర్ చేసిన తర్వాత అప్పుడు ఆ ఫ్లై యాష్ని అక్కడైతే రిలీజ్ చేస్తున్నారు. అక్కడ ఫ్లై యాష్ రిలీజ్ చేసిన తర్వాత దాన్ని లెవెలర్ తోటి లెవెల్ చేస్తున్నారు. లెవెల్ చేసిన తర్వాత కాంపాక్ట్ చేస్తున్నారు. మీకైతే క్లియర్ కనిపిస్తుంది అక్కడ ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది. మొత్తానికి అన్కవర్ చేశారనమాట. సో ఇప్పుడు ట్రక్లోకి వెళ్ళి అక్కడ మొత్తం లోపల ఉన్న ఫ్లై యాష్ని కాస్త అలా కింద అయితే పోస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, రిలీజ్ చేసిన తర్వాత ఆ ఫ్లై యాష్ అక్కడ కొంచెం ముందుకు వెళ్ళే అలా కొంచెంగా ముందుకు వేసి ఆ తర్వాత దాన్ని మొత్తం లెవెలర్తో లెవెల్ చేస్తారు. తర్వాత కాంపాక్షన్ కూడా జరుగుతుంది. అలా జరగడం వల్ల అది మొత్తం స్ట్రాంగ్ లేయర్లా ఫామ్ అవుతుంది. అప్పుడు దానిపైన సిమెంట్ రోడ్ వేసి దానిపైన బిటుమన్ రోడ్ అయితే వేస్తారు. సో మీకైతే క్లియర్ కనిపిస్తుంది కదా కంప్లీట్గా ఇంటర్చేంజ్ ఎలా ఉండబోతుంది అనేది. మీరు ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ వెహికల్ మూవ్మెంట్ ఎలా ఉంది అండ్ ఎలా వర్క్ జరుగుతుంది అనేది, ఎంత ఫాస్ట్గా వర్క్ జరుగుతుందో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ లెఫ్ట్లో మనకి ఒక కలర్ ఉంది, రైట్లో ఒక కలర్ ఉంది. రైట్లో కాంపాక్షన్ అవ్వకముందు, లెఫ్ట్లో కాంపాక్షన్ అయిన తర్వాత. అండ్ ఇంకా మనం చూస్తున్నట్లయితే ఒక వాల్ వచ్చి, రిటర్నింగ్ వాల్ వచ్చి ఆ పక్కన వే కనిపిస్తుంది కదా, అది సర్వీస్ రోడ్డు. మీకు నేను మ్యాప్లో బ్లాక్ కలర్ వ్యూ చూపించా కదా, అదే మీకు కనిపిస్తున్న సర్వీస్ రోడ్డు. ఈ సర్వీస్ రోడ్ వచ్చేసి మన నేషనల్ 16తో ఉంటుంది. యాక్చువల్గా మనకి ఈ హైవే నుంచి ప్రస్తుతం వెళ్ళేది, కానీ ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేస్తున్నారు. డైవర్ట్ చేసి ఇంటర్చేంజ్ పక్క నుంచి ఈ సర్వీస్ రోడ్ అయితే వెళ్తుంది. ఇంకా ఫ్యూచర్లో మనకి నేషనల్ హైవేలో ఎంటర్ అవ్వకుండా ఉండడానికి అండ్ అలాగే ఇంటర్చేంజ్ కాస్త డైరెక్ట్గా నేషనల్ 16 కనెక్ట్ అవ్వడానికి ఈ సర్వీస్ రోడ్ని డైవర్ట్ చేశారు. ఇప్పుడు మనమైతే ఇంటర్చేంజ్ దాటుకొని అలా మన రాయ్పూర్ వైపు వెళ్తున్నాం. సో ఈ హైవే కంప్లీట్ 6 లేన్ ఉంటుంది. అండ్ స్పీడ్ లిమిట్ కూడా చూసుకోవచ్చు. ట్రక్స్కి 80 అండ్ కార్స్కి 100 అయితే ఇచ్చారు. అండ్ ఈ రూట్లో స్పెషల్ కెమెరాస్ ఉంటాయన్నమాట. ఈ కెమెరాస్ కూడా కంప్లీట్గా స్పీడ్ని అయితే ట్రాక్ చేస్తాయి. ఓవర్ స్పీడ్లో వెళ్తే ఖచ్చితంగా ఫైన్ వేస్తారు. 100 దాటాలకుండా ఉంటే చాలా మంచిది. చూసుకోవచ్చు కొత్తవల్ సర్వే 1, అరకు 121 అండ్ అలాగే రాయ్పూర్ 494 కిలోమీటర్లు అయితే ఉంది. ఈ రూట్లో వెళ్తే మనం అరకు కూడా వెళ్ళొచ్చు. ఘాట్లో ట్రావెల్ చేయకుండా డైరెక్ట్గా అరకు వెళ్ళాలనుకుంటే ఈ రూట్లో వెళ్ళొచ్చు. ఈ రూట్లో వెళ్తే మనం ఒరిస్సాలో బయటకు వచ్చి ఒరిస్సా నుంచి అరకులో ఎంటర్ అవుతాం. కానీ అప్పుడు మనకి చిన్న ఘాట్ ఉంటుంది, ఒక 10 కిలోమీటర్స్. అదే మన పాత రోడ్లో వెళ్ళామంటే అరౌండ్ ఒక 30 కిలోమీటర్స్ ఘాట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, మనకి చాలా క్లియర్గా వెల్కమ్ టు రాయ్పూర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఈ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇంకా అలా స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే మన ఆంధ్రాలో 100 కిలోమీటర్లు జర్నీ చేస్తాం. తర్వాత ఇంకా ఒరిస్సా, తర్వాత ఛత్తీస్గఢ్, మొత్తం 464 కిలోమీటర్లు ట్రావెల్ చేయగానే మనకి కంప్లీట్గా మన రాయ్పూర్ని చేరుకునే అవకాశం ఉంటుంది. హెవీ వెహికల్స్కి, ట్రక్స్కి ఒక మంచి అవకాశం తొందరగా వెళ్ళడానికి అండ్ అలాగే వాళ్ళ జర్నీ టైం తగ్గించడానికి, ఫ్యూల్ సేవ్ చేయడానికి, ఇంకా వాళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ హైవే అయితే. సో ఫైనలీ మీకు ఈ ఇంటర్చేంజ్ని చాలా డీటెయిల్డ్గా, క్లియర్గా ఎంతవరకు వర్క్ జరిగిందనేది చూపించాను.
అండ్ అలాగే మీకు ఇంటర్చేంజ్లో ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తామో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఇంటర్చేంజ్లో ఎలాంటి వర్క్ జరిగింది, ఎలాంటి వర్క్ పెండింగ్ ఉంది, వర్క్ ఎంత ఫాస్ట్గా జరుగుతుందన్న విషయాలు మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే హైదరాబాద్ నుంచి వెహికల్స్ అనేవి కూడా వెళ్తున్నాయి. ఈ హైవేలో ప్రస్తుతం ఎవరిని ఎంటర్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇన్కంప్లీట్ కాబట్టి. కానీ ఈ హైవే ఓపెన్ అయిందంటే చాలా వరకు టైం అయితే సేవ్ అవుతుంది. ఎవరైతే రాయపూర్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి, ఇంకా అరకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఇంకా ఈ రూట్లో కనెక్ట్ అయ్యే ఊర్లకు వెళ్ళే వాళ్ళకి. ఫైనల్లీ చూసారు కదా ఇంటర్చేంజ్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మనైతే ఇంక వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ ఫైనల్లీ చూసారు కదా ఇంటర్చేంజ్ అయితే మీకు చాలా క్లియర్గా చూపించాను. అండ్ క్లియర్గా ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్లీ మీకైతే మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే యొక్క స్టార్టింగ్ పాయింట్ మన వైజాగ్లో చూపించాను. రాయపూర్ నుంచి వస్తే ఇదే లాస్ట్ పాయింట్ అనమాట, ఎగ్జిట్ పాయింట్. నేషనల్ హైవేలో కనెక్ట్ అవుతుంది హైవే అయితే వచ్చేది డైరెక్ట్గా. సో మీకు మాపీలో చాలా ఫ్రెండ్స్ చూసారు కదా మీకైతే చాలా చాలా బ్యూటిఫుల్గా ఇంటర్చేంజ్ని అండ్ అలాగే మ్యాపీలోని ఫ్రెండ్స్ చూసారు కదా మీకైతే చాలా క్లియర్గా మ్యాపీలో అండ్ అలాగే కంప్లీట్గా బ్యూటిఫుల్ స్కైవేలో కూడా కంప్లీట్గా ఇంటర్చేంజ్ని చూపించాను. అండ్ క్లియర్గా వర్క్ స్టాటస్ని కూడా అప్డేట్ చేశాను. నవంబర్ 3న మనైతే ఇంటర్చేంజ్ వర్క్ చూపించాను. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఈ వర్క్ యొక్క ప్రోగ్రెస్ ఎలా జరుగుతుంది అండ్ ఎంత ఫాస్ట్ జరుగుతుంది అనేది. అండ్ మీకైతే చాలా చాలా బ్యూటిఫుల్ విజువల్స్ చూపించాలనుకుంటున్నాను మరి ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. నేనైతే వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే తెలుసుగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.